ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఢిల్లీ ఎర్రకోట దగ్గర కార్లో భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. సంఘ విద్రోహ చర్యలు మతమనే ముసుగులో జరుగుతున్నాయి. ఈ రోజున చూడండి, ఈ యొక్క ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో అనేక మంది నిస్పృహులు వాళ్ళ యొక్క ప్రాణమును విడిచారు. వాళ్ళకి తెలియదు ఆ నిమిషం ఏం జరుగుతుందో అనేది కూడా వారికి తెలియకోకుండా వారి ప్రాణములన్నీ కూడా గాల్లో కలిసిపోయినాయి. దీనికి ఎవరు బాధ్యులు? దేవుడు బాధ్యుడా? దేవుడు చూస్తున్న దేవుడు మరి ఎందుకని మౌనంగా ఉన్నాడు? వీళ్ళకు ఎంతగా ప్రేరేపించిన ఒక దురాత్మ ఏంటి? ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున ఢిల్లీలో జరిగిన ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్ గురించి ఒక ప్రార్థన విజ్ఞాపనతో మీ అందరి ముందుకు వచ్చాను. ఈవెన్ అల్లా అనే ఒక తండ్రిలాగా వాళ్ళు భావిస్తున్న ఇస్లామిక్ వారు కూడా ఇలాగ మనుషులను చంపమని చెప్పాల. ఈ రోజున మనమే మనుషులముగా మతాలుగా విడిపోయి, జాతులుగా విడిపోయి ఈ విధంగా సంఘ విద్రోహ చర్యలు మతమనే ముసుగులో జరుగుతున్నాయి. ఈ రోజున చూడండి, ఈ యొక్క ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో అనేక మంది ఆ నిమిషం ఏం జరుగుతుందో అనేది కూడా వారికి తెలియకోకుండా వారి ప్రాణములన్నీ కూడా గాల్లో కలిసిపోయినాయి. దీనికి ఎవరు బాధ్యులు? దేవుడు బాధ్యుడా? దేవుడు చూస్తున్న దేవుడు మరి ఎందుకని మౌనంగా ఉన్నాడు? ఏమని మనము ఇంతగా మనం ఆరాధించే దైవములు మనం చెప్పుకుంటున్నాం. మరి ఈ దైవములు ఇలా చెప్తున్నారా? మనం అందరము అన్నదమ్ములము, మన దేశంలో మనం వీఆర్ ఇండియన్స్, భరతమాత అని చెప్పుకుంటాం కదా. మరి భరతమాతగా చెప్పుకునే ఈ భారతదేశంలో మత కలహాలు లేకుండా మనిషిని మనిషిగా ప్రేమించుకుంటూ మనం ఈ యొక్క ఇండియాలో మనం జీవించలేమా? మనలోనే ఉండి మనతో పాటే సహజీవనం చేస్తూ మనతో పాటే ఒక సొసైటీలో ఒక మంచి అన్నగా, ఒక మంచి సహోదరిగా ఉన్న వీళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేయటానికి వీళ్ళకు ఎంతగా ప్రేరేపించిన ఒక దురాత్మ ఏంటి? ఏ దేవుడు కూడా ఇలా చేయమని చెప్పడు కదా. మరి ఎందుకని వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు? ఎందుకంటే మతం, యేసు ప్రభు చూపించిన మార్గము కానీ, సనాతన ధర్మము కానీ, ఇస్లామిక్ వారు పాటిస్తున్న ధర్మము కానీ ఈ విధంగా చేయమని చెప్పలా. మరి ఎందుకని చేస్తున్నారు? ఎందుకంటే మతం అని పూలుముకుంటున్నాం. ఈ మతంలో నుంచి మనం అందరం బయటకు రావాలి. రానున్న రోజుల్లో ఇండియా కూడా చాలా అగ్రరాజ్యంలో ఒకటిగా కాబోతున్నది. దీన్ని చూసి పక్క కంట్రీ వాళ్ళు దీన్ని అసూయ పడుతున్నారు. సో నువ్వు కనుక ఇండియన్ కనుక అయితే, నువ్వు ఒక భారతీయుడు కనుక అయితే, సో రేపటి దినమందు లైవ్ లో మన భారతదేశం గురించి, మన సహోదరుల గురించి, ఎవరైతే ప్రాణాలు అక్కడ వదిలారో వారి యొక్క కుటుంబాల గురించి, మన దేశం గురించి, మన రాజకీయ నాయకుల గురించి లైవ్ లో మనం అందరం వారి కొరకు ప్రార్థన చేద్దాం. సో మీరందరూ వీలైతే రేపటి దినమందు, రేపు సాయంత్రం లైవ్ లో మీరందరూ పాలి భాగస్థులు వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీని గురించి మా తరపు నుంచి క్రైస్తవులంగా దేశాన్ని కాపాడే ఒక ప్రార్థనని మనం అందరం చేయాలని కోరుకుంటూ, ఈ ప్రార్థనలో మీరు అందరూ ఏకీభవించాలని మనస్ఫూర్తిగా ప్రభువు నామము పేరట మిమ్మల్ని అందరినీ బతిమాలి వేడుకొనిచున్నాను.